హైదరాబాద్ లో భారీ వర్షం కురిసింది. శివారు ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి. పాతబస్తీ, ఎల్బీ నగర్, వనస్థలిపురంతో మొదలుపెట్టి పంచగుట్ట వరకు పలు ప్రాంతాల్లో అరగంట పాటు వర్షం దంచికొట్టింది. దీంతో రోడ్లన్నీ నీళ్లతో నిండిపోయాయి. రాకపోకలు స్తంభించిపోయాయి. అల్పపీడనంతో పాటు క్యుములోనింబస్ మేఘాల కారణంగా ఈ భారీ వర్షం పడింది. మరో 2 రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. వాతావరణంలో మార్పుల కారణంగా అల్పపీడనం ఏర్పడి వర్షాలు కురుస్తున్నాయని, ఇంకో 2-3 రోజులు వర్షాలు కొనసాగుతాయన్నారు వాతావరణ శాఖ అధికారి నాగరత్నం. ప్రస్తుత వాతావరణ పరిస్థితులు మనం చూసుకున్నట్లయితే మనకి ఉత్తర కోస్తా ఆంధ్ర జిల్లాల్లోని అట్లాగే ఒడిస్సా తీర ప్రాంతాల్లో ఆనుకొని ఉన్న బంగాళాఖాతంలో ఒక అల్పపీడనం ఏర్పడింది. అట్లాగే మనం చూసుకున్నట్లయితే దానికి అనుబంధించగా ఒకటి ఉపరితల ఆవర్తనం 5.8 కిలోమీటర్ల వరకు కూడా వ్యాపించి ఉంది. అయితే మనకి చూసుకున్నట్లయితే ప్రస్తుతం మనకి తెలంగాణ రాష్ట్రంలో కానీ అట్లాగే ఉత్తర కోస్తా ఆంధ్ర జిల్లాల్లో కానీ అట్లే కొంతమేర కోస్తా ఆంధ్ర జిల్లాల్లో కూడా మనకి ఈ ప్రీ మాన్సూన్ షవర్స్ అనేవి కూడా ఉండటం చూస్తున్నాం. గత 2-3 రోజులుగా చూసుకున్నట్లయితే వాతావరణ పరిస్థితుల్లో మార్పులు కూడా కనపడుతున్నాయి. ఇప్పుడు ప్రీ మాన్సూన్ షవర్స్ అంటే మాన్సూన్ ఎంటర్ అయ్యే ముందు ఈ థండర్స్టార్మ్ యాక్టివిటీ కూడా ఇంటెన్స్గా ఉంటుంది. అయితే మనం చూసుకున్నట్టయితే ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో అంతా కూడా మనకి ఈ గత 2 రోజులుగా మనకి తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు చాలా చోట్ల కురవటమే కాకుండా 1-2 చోట్ల కూడా భారీ వర్షాలు కురవటం జరిగింది. అట్లాగే హైదరాబాద్లో చూసుకుంటే గత 2 రోజుల క్రితం మనకి బేగంపేట ఎయిర్పోర్ట్లో థండర్స్టార్మ్ యాక్టివిటీ వల్ల 8.7 సెంటీమీటర్ల వర్షం, అట్లాగే శ్రీనగర్ కాలనీ ఆ ప్రాంతాల్లో మనకి 9.7 సెంటీమీటర్ల వర్షం కూడా కురవటం జరిగింది. హైదరాబాద్ లో భారీ వర్షం కురిసింది. శివారు ప్రాంతాలు పూర్తిగా జలమయమైపోయాయి. పాతబస్తీ, ఎల్బీ నగర్, వనస్థలిపురం సహా పంచగుట్ట వరకు పలు ప్రాంతాల్లో అరగంట పాటు వర్షం దంచికొట్టింది. దీంతో రోడ్లన్నీ జలమయమైపోయాయి. రాకపోకలు కాసేపు స్తంభించిపోయాయి. అల్పపీడనంతో పాటు క్యుములోనింబస్ మేఘాల కారణంగా ఈ భారీ వర్షం కురిసింది. మరో 2 రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలియజేస్తోంది.